రాఘవేంద్ర గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కసారిగా బీసీల పట్ల ప్రేమ వలకపోవడానికి కారణం ఏంటి? రాఘవేంద్ర గారు ప్లీజ్. నమస్కారం అండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులు, అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరూ కూడా 2024లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుని మళ్ళీ చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చి 2024లో మూకుమ్మడిగా గంపగుత్తుగా తెలుగుదేశం పార్టీని గెలిపించారు అనడంలోనే వైఎస్ఆర్సీపీ బీసీల పట్ల ఎలా విఫలమైంది, చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద బీసీలకి ఏ విధమైనటువంటి నమ్మకం ఉంది అనేది 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్లోనే మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అన్న విషయాన్ని మనందరం కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించిన విషయం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరిని అడిగినా చెప్పేటువంటి జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం బీసీలని కేవలం ఓట్ బ్యాంకుగా చూస్తున్నటువంటి రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి, బీసీలందరికీ కూడా చట్టసభల్లో అడుగు పెట్టాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా బీసీలకి రాజ్యాధికారం కల్పించి బీసీలని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇదే విషయాన్ని ఈరోజు వైసీపీ నుండే బీసీ నాయకులు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా, లేకపోతే రాజ్యసభలో ఉన్నా, లేకపోతే ఏదన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసినా కేవలం ఒక బీసీ రిజర్వేషన్ ద్వారా మాత్రమే మనం దీన్ని అందరూ కూడా సాధించుకోగలుగుతున్నాము. దీనికి అంతటికే కారణం తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని వీళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు ఏంటి బీసీలకు. మొన్నటిదాకా మీరు అన్నారు ఇంట్రడక్షన్ లో చెప్పారు ఏంటి, మొన్నటి వరకు కాపుల మీద పడ్డారు, ఇప్పుడు మళ్ళీ బీసీల మీద పడ్డారని. వీళ్ళకి వైసీపీ వాళ్ళకి 2.5 years అయిపోయినా సరే వీళ్ళ బుద్ధి ఇంకా మారినటువంటి పరిస్థితుల్లో మనం చాలా క్లియర్ గా చూస్తా ఉన్నాం. మొన్నటి వరకు మతాల మధ్య చిచ్చులు పెట్టారు. మతాల మధ్య చిచ్చులు పెట్టిన మనం ఎన్నో డిబేట్లు చేశాం మతాల మధ్య. ఈ రోజు కులాల మధ్య కుంపట్లు పెట్టి చలిగాసుకోవాలనుకునే వీళ్ళ బిహేవియర్ చూస్తూ ఉంటే వీళ్ళ వివేకము లేకపోతే వీళ్ళ యొక్క తెలివి తక్కువ తరం అనుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో మునిపెన్నుడు లేని విధంగా ఈరోజు బీసీలందరికీ కూడా పెద్దపీట వేస్తూ బీసీలకి ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ మీరు గతంలో ఏదైతే బీసీ రిజర్వేషన్ 34% ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 22% తీసుకొచ్చి 16,800 మంది రాజకీయ పదవులకు దూరమైనటువంటి పరిస్థితి 2019 నుంచి 2024 వరకు. ఈ రోజు ఈ ప్రభుత్వం దాన్ని 34% తీసుకొచ్చి ప్రతి ఒక్క బీసీకి కూడా 33% రిజర్వేషన్ ఉండాలి, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ ఉండాలి. అదేవిధంగా ఆఖరికి మేము తెలుగుదేశం పార్టీ ఏదైతే నామినేటెడ్ పదవులు వేస్తున్నామో ప్రతి పదవుల్లో కూడా బీసీలకు 34% కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు చదువులో ముందుకు రావాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రాగానే ఏం చేశాడు, నా బీసీలు నేను ఎరగదీస్తాను, నేను పొడుస్తాను, నేను తుడుస్తానని చెప్పేసి ఆయన అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో దాదాపు 30 సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. బీసీల పెళ్లి కానుక ఎటుపోయిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టింది. అదేవిధంగా బీసీలకు విదేశీ విద్య తీసి పడేశారు. అదేవిధంగా బీసీలకు ఇస్తున్నటువంటి ప్రత్యేక రాయితీలను తీసి పడేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు బీసీల కోసంగా ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో కూడా ఒక బీసీ భవన్ స్థాపించడం కోసం శంకుస్థాపన చేసింది. వాటి అట్టనే వదిలేశారు. ఒక్కటి కూడా కట్టిన పాపాలు ఇవ్వలేదు. వాటి శంకుస్థాపన కోసం ఏదైతే మేము మెటీరియల్ తోలేమో ఆ మెటీరియల్ అమ్ముకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కమ్యూనిటీ భవన్లు మేము ఏవైతే స్టార్ట్ చేసామో వాటన్నిటిని కూడా వదిలేసినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా వీళ్ళకి ఇప్పుడు బీసీల మీద ప్రేమ వచ్చిందా? వీళ్ళకి ఎంతసేపటికి బీసీలు వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉండాలి, బీసీలు వాళ్ళ కాళ్ళకాడే ఉండాలి, బీసీలు రాజకీయంగా ఎదగకూడదు, బీసీలు ఆర్థికంగా ఎదగకూడదు అని చెప్పేసి పాపం అచ్చెన్న